ఏపీ మోడల్ స్కూల్లో హాస్టల్ వొకేషనల్ తరగతులను పరిశీలించిన డీసీఓ హేమలత. ఏపీ మోడల్ స్కూల్లో బాలికల హాస్టల్ వొకేషనల్ తరగతులను డీసీఓ హేమలత పరిశీలించారు. ఏపీ మోడల్ స్కూల్లో బాలికల హాస్టల్ వొకేషనల్ కోర్సులు తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీఓ హేమలత విద్యార్థినులతో మాట్లాడుతూ, మీకు వొకేషనల్ కోర్స్ ఎలా ఉంది? విద్యార్థినులతో అడిగి తెలుసుకున్నారు. మీకు క్లాసులు ఎలా జరుగుతున్నాయి అడిగి తెలుసుకున్నారు. వొకేషనల్ కోర్సు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. విద్యా బోధనలు బాగా ఉన్నాయి అని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వెంట ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ షాహీన్ పర్వీన్, నల్లమల్ల పద్మావతి, విద్యా కమిటీ చైర్మన్ గౌస్, విద్యార్థినీలు పాల్గొన్నారు. Only 1, 2 vocational absent, and the other remaining are automatic. Is the syllabus going on, or they are training the lessons currently? Are you writing the notes? Exam పెట్టినారా? FA1 జరిగింది. ఇంట్రెస్టింగ్ అనిపించిందా? ఆటోమోటివ్స్ అసలు మామూలుగా బాయ్స్ తీసుకుంటారు ఆటోమోటివ్స్, కానీ మీరు తీసుకున్నారు. హౌ ఆర్ యూ ఫీలింగ్? మీకు ఇప్పుడు ఇంటర్న్షిప్ ఏమైనా చేపిస్తారా ఆటోమోటివ్స్? తెలీదా? యాక్చువల్లీ బ్యాంకింగ్ ఈజ్ ఆల్సో దేర్, బట్ థర్డ్ ట్రేడ్ ఇవ్వలేదు జాయినింగ్ ఆర్డర్స్. బ్యాంకింగ్ ఇస్తే బ్యాంకింగ్ తీసుకోవాలని ఉన్నారు. థర్డ్ ట్రేడ్ కూడా అలాట్ చేస్తున్నారు. బ్యాంకింగ్ ఎలక్ట్రానిక్స్ ఆల్సో. బాయ్స్ ఆటోమోటివ్స్ ఎవరు తీసుకోలేదా? తీసుకున్నారా? మీరందరూ ఆటోమోటివ్. ఐటీ ఎంతమంది ఉన్నారు? ఆటోమోటివ్. ఐటీ ఆటోమోటివ్ ఆటోమోటివ్స్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంటర్న్షిప్స్ చేసేటప్పుడు మీరు అన్ని వెహికల్స్ సంబంధించి అన్ని వాటి పార్ట్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి, అవి రిపేర్ వస్తే ఎట్లా చేస్తారు, అవన్నీ మీరు తెలుసుకుంటారు. ఇంటర్న్షిప్స్ ఏమైనా కండక్ట్ చేస్తే మన వాళ్ళు మీ టీచర్స్, వొకేషనల్ టీచర్స్ డెఫినెట్గా ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ కండి. సో హాలిడేస్ వేస్ట్ కాకుండా మీరు ఖచ్చితంగా ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ కండి. యూ అండర్స్టాండ్? ఇంతకుముందు మీరు లెవెల్లో ఉన్నప్పుడు ఏమైనా చూసినారా? ఇది మీకు లెవెల్ 3 అనుకుంటా కదా, L3. ఇది L2లో ఏం లేవరా? ఎవరు లేరా అప్పుడు? ఎవరు లేరా? ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఆటోమోటివ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? లాస్ట్ 10th లో చేసినారా? ఆటోమోటివ్ ఇంటర్న్షిప్ చేసినారా? హౌ డిడ్ యూ ఫీల్? బాగుండింది అనిపించిందా? ఎక్కడ పోయి చేసినావు ఇంటర్న్షిప్? ఏదన్నా ఒక షాప్ దగ్గరికి పోయి చేస్తారా? అవునా? ఇంట్రెస్ట్ అనిపించిందా? ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు ఇది వొకేషనల్? ఎందుకు పెట్టిన వొకేషనల్ తెలుసా మీకు? అందరూ చదువుకోలేరు అంటే టాప్ లో ఉండరు. కొంతమందికి కొన్ని ఏముంటాయి వాళ్ళకి. సో రకరకాల స్కిల్స్ ఉంటాయి మీకు. ఆ స్కిల్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్స్ అనేవి ప్రవేశపెట్టారు. సో వెన్ యూ ఆర్ చూసింగ్ ఆటోమోటివ్స్ ఆర్ ఐటీ, మీ స్కిల్స్ బేస్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ ద ట్రేడ్, యూ కెన్ ఆల్సో షిఫ్ట్ ద ట్రేడ్. అర్థమైందా? ఐటీ తీసుకోమని ఎవరో ఫోర్స్ చేస్తే కాదు, మీ ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఐటీ బాగా చేయగలుగుతాను, నా కంప్యూటర్ అంతా నేర్చుకోవడం ఇష్టం అంటే మీరు ఐటీ తీసుకోండి. ఆర్ యూ కెన్ గో ఫర్ ఆటోమోటివ్స్. సో ఒకవేళ బ్యాంకింగ్ కూడా వస్తే, నెక్స్ట్ ట్రేడ్ వస్తే, యూ కెన్ ఆల్సో యాప్ట్ ఫర్ ద బ్యాంకింగ్. ఓకే, కాన్సన్ట్రేషన్తో చేయండి, మీకు ఉపయోగపడుతుంది తర్వాత లైఫ్లో. యూ అండర్స్టాండ్? ఓకే, బాగా చదువుకుంటే మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఆ సర్టిఫికేట్ కూడా మీకు తర్వాత ఫ్యూచర్లో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఓకే, ఆల్ ది బెస్ట్.